మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో దొంగలు రెచ్చిపోయారు. ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని సినీ ఫక్కీలో ఓ వ్యక్తి జేబు కొట్టేశారు. సుమారు 7 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను అపహరించారు. మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన గండి శోభన్ మంజుల దంపతులు తమ కుమార్తె ఇంట్లో జరగనున్న శుభకార్యానికి వెళ్లేందుకు మహబూబాబాద్ బస్టాండ్కు చేరుకున్నారు. బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు అత్యంత చాకచక్యంగా శోభన్ ప్యాంట్ జేబును కట్ చేశారు. అందులో ఉన్న 4.5 తులాల బంగారు ఆభరణాలను దొంగలించి క్షణాల్లో అక్కడి నుండి మాయమయ్యారు. తమ కుమార్తె ఇంట్లో వేడుక కోసం ఎంతో కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో చేయించుకున్న ఆభరణాలు పోవడంతో బాధిత దంపతులు బస్టాండ్లోనే బోరున విలపించారు. వారి రోదనలు చూసి తోటి ప్రయాణికులు చలించిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్టాండ్లోని సీసీటీవీ ఫుటేజీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానిత వ్యక్తుల కదలికల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రయాణ సమయంలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, విలువైన నగలు, నగదును జేబుల్లో కాకుండా సురక్షితమైన బ్యాగుల్లో భద్రపరుచుకోవాలని పోలీసులు ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వారి రోదనలు చూసి తోటి ప్రయాణికులు చలించిపోయారు. చెప్పేది